వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 27వ సర్గము. త్రిజటా స్వప్న వృత్తాంతము. సీతాదేవి పలికిన మాటలను విని భీకర రాక్షస స్త్రీలు కోపముతో ఉడికిపోయిరి. వారిలో కొందరు బలశాలి అయిన రావణునకు ఈ సంగతులను నివేదించుటకై వెళ్ళిరి. అనంతరము భయంకరాకారులైన రాక్షస స్త్రీలు సీతాదేవిని సమీపించి రావణానుకూలముగా అనర్థకరములైన మాటలనే పరుషముగా మరలా నుడువసాగిరి. దుర్మార్గురాలవైన ఓ సీత, నీ నిర్ణయము అనగా రావణుణ్ణి తిరస్కరించుట అనుచితమైనది. రాక్షస స్త్రీలము అందరము కలిసి నేడే ఇప్పుడే నీ శరీర మాంసమును తృప్తిగా భక్షింపగలము. అప్పుడు క్రూరలైన రాక్షస స్త్రీలు ఈ విధముగా సీతాదేవిని భయపెట్టుట చూచి ఇంతవరకు నిద్రించి ఉన్న జ్ఞానవృద్ధురాలు విభీషణుని కూతురు అయిన త్రిజట అను రాక్షసి మేల్కొని ఇట్లు వచించెను. ఓ దుష్ట స్త్రీలారా, మిమ్ములను మీరే తినివేయుడు. ఈమె జనకుని గారాల బిడ్డ, దశరథుని కోడలు. మీరు సీతను భక్షింపజాలరు. నాకొక కల వచ్చినది. అది మిక్కిలి భయంకరమైనది, గగుర్పాటును కలిగించినది. రాక్షసులందరి వినాశమును, సీతాపతియగు శ్రీరాముని జయమును సూచించున్నది. కోపోద్రేకములోనున్న ఆ రాక్షస స్త్రీలు త్రిజట్ట మాటలకు మిక్కిలి భీతిల్లిరి. పిమ్మట వారందరూ ఆమెతో ఇట్లనిరి, ఓ త్రిజట, ఈ రాత్రి నీకు వచ్చిన కల ఎట్టిదో వివరింపుము. ఆ రాక్షస స్త్రీల మాటలను విని త్రిజట ఆ ఉషఃకాలమున తనకు వచ్చిన స్వప్న విశేషములను గూర్చి ఇట్లు వివరింపసాగెను. ఏనుగు దంతములతో నిర్మింపబడి 1000 హంసలను పూంచిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశమున ఇటు వచ్చుచుండుట నేను కలలో చూచితిని. అందు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు శ్వేత మాల్యాంబరధారి అయి ఆసీనుడై ఉండెను. నేను స్వప్నమున సీతను కూడా చూచితిని. ఆమె సముద్ర మధ్యమున గల ఒక తెల్లని పర్వతముపై ఆసీనురాలై ఉండెను. ఆమెయు శుభ్ర వస్త్రములను ధరించి ఉండెను. సూర్యునికిని సూర్యకాంతికిని భేదము లేనట్లు శ్రీరామునకును సీతాదేవికిని గల సాంగత్యము విడదీయరానిది. తరువాత శ్రీరాముడు పర్వత సదృశమై 4 దంతములు గల ఒక మహాగజముపై ఆరూఢుడై లక్ష్మణునితో కూడి వచ్చుచుండుట నేను తిలకించితిని. తమ తేజస్సులతో వెలుగొందుచు తెల్లని పూలమాలలను వస్త్రములను ధరించి ఉన్న ఆ నరశ్రేష్ఠులు జానకిని సమీపించిరి. ఆకాశమునందు శ్రీరామచంద్రుడు తాను అధిష్ఠించియున్న ఏనుగును స్థిరముగా నిలిపెను. పిమ్మట పర్వతాగ్రముపైనున్న జానకి ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఒడిలోనికి చేరెను. రామచంద్ర ప్రభువు జానకిని చేరదీసెను. పిదప ఆ కమలలోచన తన పతియొడి నుండి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుటను నేను చూచితిని. అనంతరము ఆ రామలక్ష్మణులు సీతయు అధిరోహించిన మదపుటేనుగు లంకపై భాగమున నిలిచెను. పిదప తెల్లని 8 వృషభములను పూంచిన రథముపై చేరిన రాముడు మాల్యాంబరధరుడై భార్య అయిన సీతతో లక్ష్మణునితో కూడి చటికి విచ్చేసెను. మరియు సాటిలేని పరాక్రమశాలియు మహావీరుడును పురుషోత్తముడును అయిన శ్రీరాముడు పత్ని అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణునితో కూడి సూర్యకాంతులను విరజిమ్ముచున్న దివ్యమైన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశకు వెళ్ళెను. సీతాలక్ష్మణ సమేతుడై విష్ణు పరాక్రముడైన శ్రీరాముని ఈ విధముగా స్వప్నములో నేను దర్శించితిని. సీతాలక్ష్మణ సమేతుడై విష్ణు పరాక్రముడైన శ్రీరాముణ్ణి ఈ విధముగా స్వప్నములో నేను దర్శించితిని. పాపులు స్వర్గమును చేరజాలనట్లు సురాసురులు గాని రాక్షసులు గాని తదితరులు గాని మహా తేజశాలి అయిన శ్రీరాముణ్ణి జయింప సమర్థులు కారు. నూనె పూయబడిన దేహముతో నేలపై పడియున్న రావణుని కూడా నేను చూచితిని.
ఆ రావణుడు ఎర్రని వస్త్రములను ధరించి ఉండెను. త్రాగుచు మత్తిల్లి ఉండెను. గన్నేరు దండలను దాల్చి ఉండెను. పుష్పక విమానము నుండి అతడు ఇప్పుడే నేలపై పడిపోయెను. అతడు శిరోముండనము గావించుకుని నల్లని వస్త్రములను ధరించిన వాడై ఒక స్త్రీచే లాగబడుచుండెను. ఎర్రని మాలలను మైపూతలను కలిగి గాడిదలను కట్టిన రథముపై చేరి ఉండెను. అతడు కలత చెందిన మనసుతో పిచ్చివాని వలె నూనెను త్రాగుచు నవ్వుచు నృత్యము చేయుచు గాడిదల రథముపై దక్షిణ దిక్కునకు త్వరగా వెళ్ళెను. పిమ్మట రాక్షస రాజైన రావణుడు భయవ్యాకులుడై గాడిదపై నుండి తలక్రిందులుగా భూమిపై పడిపోవుచుండుటను చూచితిని. ఆ రావణుడు త్వరగా తొట్రుపడుచు లేచి భయపీడితుడై మత్తుచే స్పృహలేని వాడై దిగంబరుడై పిచ్చివాని వలె నోటికి వచ్చినట్లుగా పెక్కు విధములు ప్రేలుచుండెను. అతడు దుస్సహమై దుర్గంధభూయిష్టమై భయంకరమై అంధకారమయమైన నరకము వంటి మలకూపమునబడి వెంటనే అందు మునిగిపోయెను. అతడు దక్షిణ దిశకు బయలుదేరిన వాడై బురద మడుగులో ప్రవేశించెను. ఒక నల్లని స్త్రీ శరీరమంతయును బురద పూసుకొని ఎర్రని వస్త్రములను ధరించి రావణుని మెడకు త్రాడు కట్టి దక్షిణ దిక్కునకు ఈడ్చుకొని పోవుచుండెను. కలలో నేను ఈ దృశ్యమును గాంచితిని. రాక్షసుడైన కుంభకర్ణుని కూడా నేను అట్లే చూచితిని. రావణుని సుతులందరూ నూనెలలో మునిగిన దేహములతో కనపడిరి. వరాహముపై రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా సాగిపోయిరి. వారిలో ఒక్క విభీషణుడు మాత్రము తెల్లని గొడుగుతో కనబడెను. అతడు తెల్లని మాలలను వస్త్రములను ధరించి ఉండెను. స్వచ్ఛమైన గంధముతో మైపూతలతో ఒప్పుచుండెను. శంఖదుందుభిధ్వనులతో నృత్య గీతములతో ఆనందించుచుండెను. ఆ విభీషణుడు శైల సదృశమై మేఘ గర్జనల వంటి ఘీంకారములు సలుపుచున్న 4 దంతములు గల దివ్య గజమును ఆరోహించి 4 మంత్రులతో కూడి ఆకాశమున నుండెను. గీతములను పాడుచు వాద్యత్రయమును మ్రోగించుచున్న రాక్షస సమూహమును కూడా కాంచితిని. వారు మద్యములను సేవించుచుండిరి. ఎర్రని పూలదండలను వస్త్రములను ధరించి ఉండిరి. రమ్యమైన ఈ లంకాపురి ఎందలి గోపురములు తోరణములు చిన్న భిన్నములాయను. హయ రథ గజబలములతో కూడా అది సాగరమున పడిపోవుటను చూచితిని. ఇంతవరకును రావణునిచే రక్షింపబడిన ఈ లంక రాముని దూత అయిన మహాబలశాలి అయిన ఒక వానర ప్రముఖునిచే దగ్ధమైపోవచున్నట్లు స్వప్నమునగాంచితిని. రాక్షస స్త్రీలందరూ తైలములను త్రాగుచు హహహ అని వెకిలిగా నవ్వుచు బిగ్గరగా అర్చుచు బుగ్గి అయి భయంకరముగానున్న లంకలో గంతులు వేయుచుండిరి. కుంభకర్ణుడు మొదలగు ఈ రాక్షస యోధులందరూ మాసిన వస్త్రములను ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించిరి. ఇంకను త్రిజట ఆ రాక్షస స్త్రీలతో ఇట్లు పలుకదొడగెను. ఇక్కడి నుండి దూరముగా కనబడకుండా తొలగిపొండు. శ్రీరాముడు సీతాదేవిని పొంది తీరును. క్రుద్ధుడైన ఆ రాముడు రావణాది రాక్షసులతో పాటు మిమ్ము కూడా హతమార్చి వేయును. శ్రీరామునకు సీతాదేవి బహిప్రాణము. ఆమె వనవాసమున ఆపత్కాలమునందు ఆయనకు తోడుగా దీక్షను కొనసాగించుచున్న సాధ్వి. ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యను ఎవరైనా తిట్టినను భయపెట్టినను అతడు ఏమాత్రమూ సహింపడు. మీ క్రూర వచనముల నీకు చాలింపుడు. ఆమెతో మృదువుగా మాట్లాడుడు. సీతాదేవిని శరణు వేడుదము. ఇదియే నాకు యుక్తముగా తోచుచున్నది. ఏ స్త్రీ అయినను దుఃఖమునకు లోనై ఉండగా ఈ విధమైన కల వచ్చినచో ఆమె దుఃఖముల నుండి విముక్తురాలై సర్వోత్కృష్టుడైన తన ప్రియుని పొందగలడు. ఓ రాక్షస స్త్రీలారా, ఇంతవరకును ఈమెను ఎంతగానో భయపెట్టుచూ బాధించితిరి. ఇప్పుడు ఈమె మనలను క్షమించునా అను శంకను మానుడు. ఇంక క్షమాపణ కోరుచు ఈమెను బ్రతిమలాడుకొనుడు. ఏలనన శ్రీరాముని వలన రాక్షసులకు ఘోరమైన ఆపద వచ్చి పడినది. ఓ రక్కసులారా, జనక సుత అయిన ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రముననే ఆమె ప్రసన్నురాలగును. ఈ గొప్ప ఆపద నుండి మనలను రక్షించుటకు దయామయురాలైన ఈమెయే సమర్థురాలు. విశాలాక్షి అయిన ఈ సీతాదేవి అవయవముల యందు దుఃఖములను సూచించు అవలక్షణములెవ్వియును ఏమాత్రమూ కనబడుటలేదు. ఈమె శ్రీరామునితో కూడి విమానమును అధిష్ఠించి ఉన్నట్లు నేను స్వప్నమునగాంచితిని. ఇది ఈమెకు శుభసూచకము. ఇట్టి శుభలక్షణములను బట్టి ఈ సీతాదేవి దివ్య సుఖములకే అర్హురాలు. ఇప్పుడు కనబడుచున్న ఈ దుఃఖములు కేవలము ఛాయామాత్రములే, యథార్థములు ఏమాత్రమునూ కావు. ఈ మబ్బులు వీడగానే ఈమెకు రాజ్యలాభము తథ్యము. నా స్వప్నమున విమాన దర్శనము అగుటను బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు రావణునికి వినాశనము శ్రీరామునికి విజయము తప్పక కలిగి తీరునని నాకు తోచుచున్నది. పద్మపత్రము వలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుట ఒక శుభశకునము.
దీనిని బట్టి త్వరలోనే ఈమె ఒక శుభవార్త వినబోవుచున్నదని ఇది సూచించుచున్నది. మృదు స్వభావము గల ఈ సీతాదేవి యొక్క ఎడమ భుజము గగుర్పాటుతో స్వల్పముగా అదురుచున్నది. ఈమెకు ఇదినూ ఒక శుభసూచకము. ఏనుగు తొండము వంటి శ్రేష్టమైన ఈమె ఎడమ తొడ కంపించుచున్నది. దీనిని బట్టి శ్రీరాముడు ఈమె ఎదుట నిలిచి ఉన్నట్లే అని తెలియనగును. ఒక పక్షి చెట్టు కొమ్మ పైనున్న గూటిలో ప్రవేశించి మాటి మాటికి మధురముగా కూయుచున్నది. ఆ కూజితము, సీతా, నీవు భయపడకుము, శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు, ఆయనకు సుస్వాగతం అని స్వాగత వచనములు పలుకుము అని ఊరడించుచు సంతోషముతో సీతాదేవికి ఉత్సాహమును కలిగించుచున్నట్లున్నది. పిమ్మట సీతాదేవి తన భర్తకు విజయము సిద్ధించునని ఎరింగి సంతసించి స్త్రీకి సహజాలంకారమైన బిడియముతో ఇట్లనెను. త్రిజట చెప్పిన స్వప్న విశేషములు నిజమైనచో మీ అందరికి శరణమును ఒసగదను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 27వ సర్గము సంపూర్ణం.